పండిట్ రామ్ నారాయణ్ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 96655139. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. రహస్య తంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, మరికొన్ని రోజులలో పింక్ మూన్ రాబోతుంది అని అందరూ అంటున్నారు. వచ్చేసింది కూడా దగ్గరలో ఉంది. అయితే చాలా మంది పింక్ మూన్ అంటే కీడు జరుగుతుంది అని అంటున్నారు. అసలు ఈ పింక్ మూన్ అనేది ఎందుకు ఏర్పడుతుంది? దానివల్ల ఈ భూమండలానికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వంటి వీక్షబంధులకు అందరికీ నమస్కారం. రహస్య తంత్రానికి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా పింక్ మూన్ మనకి ఇదివరకు ఒకసారి వచ్చి సునామీ రూపంగా వచ్చింది. అప్పుడు చాలా వరకు కొన్ని లక్షల కోట్ల జనాలందరూ కూడా కొట్టుకుపోయారు. మీరు విని ఉంటారు. 2012లో 2011లో అప్పుడు వచ్చింది, సునామీ వచ్చింది మనకి. సో ఈ మధ్య కాలంలో గత వారం కింద 5 పంచమ కూటమి గ్రహము వచ్చి ఉంది. కుజుడు, బుధుడు, శుక్రుడు, యూనివర్స్. ఈ 5 పంచమి కూటములో దీనికోసం ఒక డిబేట్ చేసి కూడా దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా అంటే కూడా ప్రమాదం లేదని కొంతమంది వాదించినప్పటికీ మన నాడి శాస్త్రము ఖచ్చితంగా ప్రమాదం ఉందనేసి చెప్పడం అనేది జరిగింది మేము వాదించేటప్పటికి. అది ఇప్పుడు నిజమై రానున్న 24 గంటలు కావచ్చు, 48 గంటలు కావచ్చు, ఈ వారంలో కావచ్చు, అప్పటికే కొద్దిగా ప్రళయం అనేది స్టార్ట్ అయింది. ఎంతో ఉష్ణోగ్రత ఉన్నవంటి ఈ యొక్క ఉష్ణోగ్రతం అంటే వేడి ఉభయ రాష్ట్రాల్లో కూడాను, పక్క రాష్ట్రాల్లో అన్నింటిలో కూడాను భారీ వర్షాలు రావటం మొదలైనవి. మీరు వింటూ ఉన్నారనుకుంటా ఈ 2-3 రోజుల్లో వార్తలు. ఇదే కంటిన్యూ అయింది అనుకోండి, అంటే భూమికి బాగా దగ్గరగా వస్తుంది ఈ పింక్ మూన్ అనేది. దీనివల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ రావటం. ఏ విధంగా అయితే అయస్కాంతము రివర్స్గా పెడితే మనకు ఒక అయస్కాంతం వెనక వెళ్తుపోతూ ఉంటుంది. ఆ ప్రభావంగా అది రివర్స్ రావటంలో భూమి వెనక జరిగే సమయంలో ఎప్పుడైతే కూడాను భూగర్భంలో ఉన్న వంటి సముద్రము మఠము కిందికి ఒక భాగం పైకి లేసినప్పుడు సునామీ వస్తుంది, భూమి అదురుతుంది. అన్ని ప్రదేశాలన్నీ కూడాను చాలా జాగ్రత్తగా వహించాలి, చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. బయటికి వెళ్ళిన సమయంలో, వర్షం వచ్చిన సమయంలో ఎప్పుడైనా కూడా చెట్టు కింద కానీ ఒక కరెంటు తీగల దగ్గర కానీ ఉండకుండా ఒక గుడిసె అయినా పర్వాలేదు అక్కడ ఉండండి, లేదంటే ఒక రూఫ్ కింద ఉండండి. సేఫ్గా ఉండడం అనేది చాలా జాగ్రత్త వహించాలి. ఈ పింక్ మూన్ రావటం వల్ల విషం వాతావరణం రావటం అనేది జరుగుతుంది. విషం వాతావరణం అంటే ఏంటి? కోవిడ్ రావటం, మంకీ ఫాక్స్ రావటము, అనేక రకమైన స్కిన్ జబ్బు రావటము, ముఖాలన్నీ మాడిపోవటము, రకరకాలమైనటువంటి జబ్బులు రావటము, వాంతులు, విరోచనాలు, ఇంకా దానికి అంతు లేదు. దానికి కూడాను నాజా వాళ్ళు కానీ మన పరిశోధకులు వీళ్ళంతా కూడా కనిపెడుతున్నారు. నెక్స్ట్ జరగడానికి ఇవి వచ్చే విపంతుకు కావాల్సినటువంటి మెడిసిన్స్ కోసము సెంటర్లో కూడా దీనికోసం బాగా ప్రయత్నం చేస్తున్నారు. అంటే మోడీ గారు కావచ్చు, ఇతర హోమ్ మినిస్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా జనాలకి మీడియా ద్వారా హెచ్చరించి ఇటువంటి ఒక ప్రమాదం జరుగుతుంది, మీరు జాగ్రత్త ఉండాలనేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఎన్నో ఒక ఆరోగ్య కేంద్రాలకు హెచ్చరించి అనేక రకమైనటువంటి జాగ్రత్త వహించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ పింక్ మూన్ దగ్గర రావటం వల్ల ఇటువంటి భయంకరమైనటువంటి ప్రళయం ఏ రాత్రి ఎప్పుడు ఏం జరుగుతుంది తెలియదు. ఉన్నట్టుగా ప్రళయం వచ్చేస్తుంది. కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా అవసరం. కొంతమంది అంటారు, గురుగారు మరి ఆ ప్రళయం అనేది చెప్పకుండా వస్తుంది కదా, ఆ జాగ్రత్త అనేది ఎట్లా పడాలి? ఉన్నట్టుండి ప్రళయం రావటం జరుగుతుంది. జాగ్రత్త పడాలంటే భగవంతుడిని నమ్ముకోవడానికి తప్ప ఇంకా వేరే దారి లేదు.
సృష్టి ఆయన చేతిలోనే ఉంది. ఆ కృష్ణ పరమాత్మను నమ్ముకోవడం తప్ప ఇక వేరే ఒక ప్రభావం లేదు. అయినప్పటికీ కూడాను మీరు ఒక్కసారికి 2 సార్లు అవసరం ఉంటేనే బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆ ఒక్క పింక్ మూన్ దగ్గర అవటం వల్ల ఉష్ణోగ్రత ఒక్కొక్కసారి బాగా వేడి అయి దాని ఒక ప్రభావం పిండాలు అంటే అగ్ని పిండాలు అంటారు కదమ్మా, అది మీదే పడే అవకాశాలు కూడా ఉంటుంటాయి. ఒకటేసారి వర్షం వచ్చేస్తుంది, ఒకటేసారి వాతావరణం విషవాయువు రావటం జరుగుతుంది, భూమి అద్దరిల్లిపోతుంది. చాలా భయంకరమైనటువంటి ఒక పరిస్థితి మన సృష్టికి ఉందని హెచ్చరిస్తుంది శాస్త్రం. గురుగారు, మరి శాస్త్రం ఎప్పుడైనా ఒక ప్రమాదం ఉన్నప్పుడు పరిహారం కూడా ఇస్తుంది కదా, అలాంటి పరిహారాలు ఏమన్నా ఇలాంటి పరిస్థితులకి ఇచ్చిందా? పరిహారం అంటే విపంతు శాస్తాన. ఇప్పుడు ఇది అకస్మాత్తుగా ఏర్పడుతున్న వంటి విపంతు, శాస్త్రజ్ఞులకు ముందుగానే ఏర్పడుతున్న వంటి తెలిసిన వంటి విపంతు. ఇది వరకు అది కూడా తెలియదు. సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రజల దాకా వెళ్తుంది. ఇదివరకు ఈ మీడియా అనేది లేదు. ఎంతోమంది కూడాను అజ్ఞానులు పాపం జనాలు ఎంతోమంది కూడా కొట్టుకుపోయారు. సో దీనికి కావాల్సినటువంటి ప్రభావము ఈ ఒక నెగిటివ్ ఎనర్జీస్ మనం తొలగించుకోవాలి పోవాలంటే మనకు ఆ శివుడే శరణం. ఆ శివుడిని నమ్ముకోవడం, మృత్యుంజయ హోమం చేసుకోవడం, రుద్రాభిషేకం చేసుకోవడం, స్వామిని తిరువణామలైలో ఉన్నటువంటి అరుణాచలేశ్వర ఈశ్వరుడు ఆయనే ప్రత్యక్షంగా ఈ విపంతుకు అన్నిటి కూడాను ఆపే వంటి శక్తి, అద్భుతమైన వంటి శక్తి ఆ అగ్నిలింగానికే ఉంటుంది. వాయులింగం మన కాళహస్తిలో ఉంటుంది, జలలింగం మనకు బెంగళూరులో ఉంటుంది, పృథ్వీలింగం చిదంబరంలో ఉంటుంది. సో ఇలాగ 5 లింగాలు పంచభూతాలుగా మనకి రావటం అనేది కూడా మనకు జరగబడుతుంది. ప్రతిదినం కూడాను శివ ఆజ్ఞ లేని కూడా చీమ తాకదు அப்படின்னு ఒక శాస్త్రం మనకు చిన్నప్పటి నుంచి కూడా మనకు తెలియటం అనేది జరుగుతుంటుంది. గ్రహాలన్నీ కూడాను ఏ గ్రహం అయినా సరే ఆయన అనుమతి లేదో ఆయన దగ్గరికి రాదు. అటువంటి కలియుగంలో ఇవన్నీ చాలా జరుగుతాయి. రేపు ఈ పింక్ మూన్ రావచ్చు, రేపు వేరే గ్రహము రావచ్చు, ఇంకో గ్రహం రావచ్చు. నిన్న 3 days 4 days బ్యాక్ 5 పంచమి కూటం గ్రహాలు ఒకటిగా వచ్చి అకస్మాత్తుగా మాయం కావటం అనేది ఆ సృష్టి మాయనే కదా, ఆ శివుడు మాయించితే కదా. అవి కానీ ఒకటే ఉంటే మొత్తం ఎంత పెద్ద ప్రళయం జరిగేది, ఎన్ని సృష్టిలో ఉన్నవంటివన్నీ కొట్టుకుపోయేది, ఎంత నష్టం జరిగేది. అంతే కదమ్మా. అవును గురువుగారు. పేదవాళ్ళు ఎంతమంది కొట్టుకుపోయేవాళ్ళు, ఏమి లేని వాళ్ళ అనాథులు ఎంతమంది లేరు. వాళ్ళనంతా ఆదుకోవడం కోసం భగవంతుడు ఏదో ఒక మాయ చేస్తాడు. సో అయినప్పటికీ కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం చేసుకోవాల్సినటువంటి దాంతో కూడాను ధ్యానము, జపము, పూజ ఇది అతి అవసరం. గురుగారు చాలా చక్కగా వివరించి చెప్పారు. ధన్యవాదాలండి. నమస్కారం.